దానాలు పుణ్య ఫలాల మార్గం. గత జన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలో కూడా ఉంటాయని చెబుతారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన మంచి పనులు వచ్చే జన్మలో ఉన్నతిని సాధించడంలో సహాయపడతాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. బియ్యం దానం చేయడం ద్వారా అన్ని పుణ్య ఫలాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అలాగే నవగ్రహ దోషాలను నివారించేందుకు దానాలు చేయడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయని విశ్వసించబడుతుంది. రవి గ్రహ దోషం ఉన్నప్పుడు గోధుమలను దానం చేయడం మరియు కెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల ఆరోగ్యం మరియు మానసిక శాంతి లభిస్తుంది. గురుగ్రహ శాంతి కోసం శనగలు, చంద్రుని కోసం బియ్యం, కుజుని కోసం కందులు, బుధుని కోసం పెసలు, శుక్రుని కోసం అలసందలు, రాహువుకు మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులను దానం చేయాలి. మరణ భయంతో భయపడే వారికి ప్రాణభయం తొలగించడం, వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యం చేయడం, పేదలకు ఉచిత విద్య అందించడం, ఆకలితో బాధపడుతున్న వారికి అన్నదానం చేయడం ద్వారా ఈ చతుర్విధ దానాలు చేసిన వారు పూర్వ జన్మ పాపాలు నశించి ఈ జన్మలో సుఖంగా ఉంటారు. శక్తిని కొలది చేసే ధనసాయం లేదా వస్తు సహాయం ధర్మంగా పరిగణిస్తారు. ఈ ధర్మం చేయడం వల్ల పొందే పుణ్యఫలాలు ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తాయి. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునికి చేసిన దానఫలం పరలోక సుఖాలను పొందించడమే కాకుండా ఉత్తమ జన్మ ప్రాప్తికి కూడా ఉపయోగపడుతుంది. ధర్మం చేయడానికి ఎలాంటి పరిమితులు లేవు. ఏదైనా చేయడానికి ధర్మం చేయవచ్చు, కాని దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్ర నియమాల ప్రకారం దానానికి అర్హమైన వాటినే దానం చేయాలి. వీటిని దశ దానాలు అంటారు. దశ దానాలు ఫలితాలు: దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు. ఈ పదాలను దశ దానాలుగా శాస్త్రాలు నిర్ధారించాయి. వీటిని మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. ఏ దానం వల్ల ఏ ఫలం సిద్ధిస్తుందో చూద్దాం. గోదానం. గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవును దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతృష్టి చెందుతారు. దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. భూదానం. కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసముద్దమైన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. వీరికి శివలోక ప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. తిలదానం. తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరంలో పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. హిరణ్య, సువర్ణ దానం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తి పొందుతారు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తిస్తాడు. నెయ్యి దానం. ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. దీనిని యజ్ఞ, యాగాలలో సకల దేవతలకు ఆహారంగా సమర్పిస్తారు. అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యజ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. వస్త్రదానం. చలి నుంచి శరీరాన్ని రక్షించే వస్త్రం. కేవలం అలంకారానికి కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు. ధాన్యదానం. జీవి ఆకలిని తీర్చే ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది ఇహలోకంలో సకల సౌఖ్యాలను అనుగ్రహించి పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు. గుడదానం. రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీమహాలక్ష్మికి మహాప్రీతి. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు. రజత దానం.
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి. ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు, దాతకు సర్వసంపదలు, వంశాభివృద్ధి అనుగ్రహిస్తారు. లవణ దానం. రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతారు, ఆయుష్షు బలం, సంతోషం అనుగ్రహిస్తారు. వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పడింతల ఫలితం ఉంటుంది. అంతేకాదు, దానం భక్తి శ్రద్ధలతో చేయాలి. దాన గ్రహీతకు ఉపకారం చేస్తున్నామనే భావనతో లేదా నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు దానం చేయరాదు. అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం దక్కదు.